5 అవుతుంది, ఆకలి అవుతుంది. అన్నం తింటున్నా. గోచిక్కుడికాయ కర్రీ, ఇక్కడ గోకరికాయ అంటారంట హైదరాబాద్లో. మీకు ఐడియా ఉందా గోకరికాయ? కొంచెం కెమెరా కిందికి అందాం, ఆగండి. రైట్, ఓకే. ఇది గోకరికాయ ఫ్రై చేసిన టమాటా వేసి, అండ్ నిమ్మకాయ చట్నీ, నిమ్మకాయ పచ్చడి తెలుగులో, ఇంగ్లీష్లో లెమన్ పికిల్, హిందీలో నీమ్ కా అచార్. రైట్, ఈ లాంగ్వేజ్లు మాట్లాడితే నేను ముందటగా కనబడితే నన్ను పరిగెత్తుకుంటూ కొట్టేటట్టే ఉన్నారు మీరు. రైటా? ఇంకా మా హస్బెండ్ అయితే మస్తు కామెడీ చేస్తాడు, ఏదో భాష మాట్లాడతాడు, అర్థం కాదు, మస్తు నవ్వొస్తుంది. మా ఇద్దరి మధ్యలో కాంబినేషన్ మస్తు ఉంటుంది. అసలు జోకులు చేయడంలా బాగా షయ, బాగా సిగ్గు బాగా, అసలు బాగా పుల్లగా నిమ్మగా. మీది ఏం కూర వండారు అందరూ? మేము నిన్ననే తెచ్చుకున్నాం చికెన్. అబ్బా, నిన్ననే తిని తిని ఇది అయిపోయింది. ఇద్దరం ఎరిక తినేటోళ్ళమే. అర్ధ కిలో చికెన్ తెస్తే 2 రోజులు 3 రోజులు అవుతుంది నాకు. 2 పీసులు తింటాం, సపరేట్గా ఉంటుంది. అది మిగిలితే పడేస్తాం. ఇంకా తింటే పప్పే, పప్పు చారు, ఎగ్ ఫ్రై అండ్ ఎగ్ పులుసు, నిమ్మకాయ చట్నీ చేసుకున్నా. నోరు మంచిగా లేదని, ఎందుకో మరీ పులుపు ఉంది. నిమ్మకాయ చట్నీ పులిపే ఉంటుంది కదనే, పిచ్చి మొక్క ఉందని అనండి. ఇక ఇలా పొద్దున వచ్చి డ్యూటీకి ఇవ్వలే మా ఆయన, ఇప్పుడే వేయండు. నైట్ మళ్ళీ సెల్లు తడుపుకొచ్చుకున్నాడు. సెల్లు తడితే బండి మంచిగా ఉంటుంది, బండి మంచిగా లేనప్పుడు సెల్లు మంచిగా ఉంటుంది. ఆపకొక ఖర్చు పెట్టుతాను దగ్గర. అబ్బా, బొచ్చడి పైసలు అయిపోతాను. ఈ పైసలు చల్లకుండా తినకుండా, బయట ఛాయ్ కూడా తాగకుండా బాగా కష్టపడి కొడతాడు. డ్యూటీ చేస్తాడు. అవి తీసుకుపోయి సెల్ షాప్లోనన్నా, అవి తీసుకుపోయి మెకానిక్ షాప్లోనన్నా, షోరూంలోనన్నా డబ్బులు పెట్టేస్తాడు మా ఆయన. నిన్న నైట్ పిచ్చి కోపం వచ్చింది. 1:30 ఏమైంది. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. మనిషి ఏమైంది ఫోన్ కొనంటే సెల్ మళ్ళీ తడిసింది, స్విచ్ ఆఫ్ అయింది, అయిందని చెప్పిండు. కాకమ్మ కథలు. ఇంత ఇది లేదు, దాన్ని కాపాడుకోవాలి మంచిగా. చేసే కష్టం ఎట్లా నిలబెట్టుకోవాలి లేదా? మనం చేసే రూపాయి నిలబెట్టుకునేంత కెపాసిటీ ఉండాలి, నిలబెట్టుకునేంత సత్తా ఉండాలి. లేకపోతే మనం చేసిన కష్టం వేరే వాడు వచ్చి తనుకొని పోతాడు. లేదా మన తెలివి తక్కువతనం వల్ల ఇలాంటి చిన్న చిన్న ఖర్చులు అట్లా వాటిలల్లో కొట్టుకొని పోతాయి. వేస్టే కదా అవి. మనం కష్టం చేసే లాభమే ఉన్నది, అవునా కదా? నాకైతే జీన్స్, టీషర్ట్స్ అంటే చాలా ఇష్టం. శారీస్ జస్ట్ నేను వీడియోస్ కోసం వరకే యూజ్ చేస్తున్నా. అసలు శారీస్ అసలు అప్పట్లో కట్టగానే పోదును. ఏమంతా ఇన్స్టా స్టార్ట్ చేసినా ఫస్ట్ డ్రెస్సులు, తర్వాత చీరలు. అందరూ సాంగ్స్ అన్నీ చీరల మీదనే ఉంటాయి కదా. దాదాపు మా అత్తగారి ఇంట్లో ఉన్నాయి ఇంకా చీరలు. నేను కొత్త చీరలు కడతలేను అస్సలు. అవి బాగా పెద్దగా ఉన్నాయి, మందంగా ఉన్నాయి. అమ్మో మస్తు ఉడకపోస్తాయి అవి. అయితే చీరలు ఇన్స్టాగ్రామ్లో చీరలే ఎక్కువ కడతా. ఈ యూట్యూబ్లో కూడా అందరూ చీరలే కట్టుకుంటారు కదా అని చెప్పేసి దీనికి కూడా చీరలే కడుతున్నా. బట్ నాకు ఎప్పుడు కన్వీనియంట్గా ఉండేది నాకు జీన్స్, టీషర్ట్స్ అండ్ షర్ట్స్ అంటే చాలా ఇష్టం. టీషర్ట్స్ అంటే, టాప్స్ అంటే చాలా చాలా ఇష్టం. మా హస్బెండ్ కూడా వీటిని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. శారదా నీకు జీన్స్ బాగుంటుంది అని అంటాడు. అబ్బా బాబాయ్, ఎన్నో లేదు మొన్న అన్నాడు, చీరలను మంచిగా ఉన్నావు శారదా. 10 సంవత్సరాలకి పెళ్ళైనాక
అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా నేను నీకు మంచిగా కనవలేదా అని అన్నా. కాదు కానీ నాకు ఇప్పుడు చెప్పాలి, 10 సంవత్సరాల తర్వాత చెప్పిండు మహానుభావుడు. ఇక చూడాలి అప్పుడు. ఆయన అట్లా చెప్పిన తర్వాత నాకు ఏమన్నా నవ్వొచ్చింది అసలు. ఇన్నాళ్ళకి ఇట్లా హస్బెండ్ ఇట్లా చీరలు చాలా బాగున్నావు శారద అనేసరికి ఇంకా నేను ఆగలేదు. ఓకే, నేను బాగా లెంత్ అయిపోయింది వీడియో యాక్చువల్గా. నన్ను తినేస్తా, 5 అయిపోయిందబ్బా. బాయ్. ఏ వీడియో 22 తారీఖు పెడతా, ఐ మీన్ రేపు పెడతా, అంటే 22 తారీఖు ఆదివారం పెడతా. ఓకే, బాయ్.